మీరు చూడండి, ఎవరైనా బాగా గొడవలు పడే ఇల్లు ఉందనుకోండి, అక్కడికి వెళ్తే ఆ వైబ్స్ మీకు పాజిటివ్ గా ఉండదు. యూ వాంట్ టు జస్ట్ మూవ్ అవుట్. కొన్ని ప్లేస్లు వెళ్తే ఆహా ఎంత ప్రశాంతంగా. వాస్తు సైన్స్ అనేది ఏంటి అంటే, ఒకప్పుడు నేను కూడా కంప్లీట్ గా నమ్మేవాడిని కాదు, తిట్టేవాడిని. నేను ఇంకా ఏముండదు ప్రాబ్లమ్స్, ఆయన ఊరికి ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది. వాళ్ళ కాలేజ్ లోనే పైనుంచి దూకి చచ్చిపోయింది 4th ఫ్లోర్ నుంచి. చదువులో కూడా టాప్, సెంట్రల్ యూనివర్సిటీలో తను సైక్రటిస్ట్ గా జాయిన్ అయింది అమ్మాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నేచర్ ఉన్నంత వరకు ఈ ఎనర్జీస్ అనేది ఉంటుంది. You being the founder of Energy Vastu in 360 degree. Yes, Generally, వాస్తు అంటే అయ్యగారి దగ్గరికి వెళ్తే ఏదో చెప్తారు, ఈ ఈశాన్యంలో ఇది ఉండదు అది ఉండదు ఏదో చెప్తూ ఉంటారు. క్వాలిఫైడ్ పీపుల్ కూడా నమ్మరు. ఈ మధ్యన అన్క్వాలిఫైడ్ వాళ్ళు కూడా నమ్మట్లేదు. సో మీ ఉద్దేశ ప్రకారం అది రియల్ గా సైంటిఫిక్ గా ఉందా, వాస్తు అనేది ఉందా? దాని గురించి అంటే ఇక్కడ క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ తో సంబంధం లేదండి. ఓన్లీ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ తోటే సంబంధం. ఎందుకు వాస్తు కొందరు నమ్ముతారు, ఎందుకు వాస్తు నమ్మే వాళ్ళందరినీ కూడా చూసాము. ఊరికి నిజంగా గుడ్డిగానే నమ్ముతారు. అంటే బేస్ తెలియదు వాళ్ళకి, భయంతో నమ్ముతారు. భయంతో దేవుణ్ణి నమ్మేస్తారు, భయంతో దీన్ని కూడా నమ్మేస్తారు. సో ఇక్కడ భయమే వాళ్ళకి నమ్మకాన్ని నమ్మేటట్టుగా చేస్తుంది. భయపడిన వాళ్ళు ఎవరైతే భయపడరు వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేట్ అయిన వాళ్ళు, కొంచెం కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళు కొన్నిటిని నమ్మరు. దేవుడు అంటే కూడా నమ్మరు. బికాస్ వాళ్ళకి సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. మనం కష్టపడితేనే కదా సక్సెస్, దేవుడి మీద ఆధారపడితే కాదు అనే దాని మీద ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేట్ అయిన పర్సన్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ గా వాస్తు సైన్స్ అనేది ఏంటి అంటే, ఒకప్పుడు నేను కూడా కంప్లీట్ గా నమ్మేవాడిని కాదు. కంప్లీట్ అంటే కంప్లీట్, అసలు దాని పక్కన కూడా చూసేవాడిని కాదు, తిట్టేవాడిని నేను ఇంకా. కానీ ఎప్పుడైతే ఈ హీలింగ్స్ చేస్తూ ఉన్నాం కదా, మన దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ప్లేస్కి వెళ్ళి వాళ్ళు ప్రాక్టీస్ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో మళ్ళీ వాళ్ళు స్ట్రెస్ కి గురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అసలు మళ్ళీ ఎందుకు గురవుతున్నారు అంటే, ఇంత ట్రైనింగ్ తీసుకొని ఇంట్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఎందుకు ఆ కంటిన్యూషన్ ఎందుకు వాళ్ళ చేయట్లేదు, ఆ పద్ధతి అంతా ఏం డామినేట్ చేస్తుంది అన్నప్పుడు ఆ ఇంట్లో డిఫరెంట్ ఎనర్జీస్ అనేది, డామినేషన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇంటికి వెళ్తే జనరల్ గా ఏ పర్సన్ కైనా కూడా ఆ ఇంటికి వెళ్ళగానే అబ్బా ఇక్కడ ఏదో ఎట్లాగా ఉందని నేను ఇక్కడ వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. యూ విల్ ఫీల్ సమ్ నెగిటివ్ ఎనర్జీ దేర్. మీరు చూడండి, ఎవరైనా బాగా గొడవలు పడే ఇల్లు ఉందనుకోండి, గొడవలే ఉంటాయి వాళ్ళ ఇంట్లో ఎప్పుడు చూసినా, అక్కడికి వెళ్తే ఆ వైబ్స్ మీకు పాజిటివ్ గా ఉండదు. యూ వాంట్ టు జస్ట్ మూవ్ అవుట్. కొన్ని ప్లేస్లు వెళ్తే ఆహా ఎంత ప్రశాంతంగా ఉంది, ఎంత హాయిగా ఉంది, అసలు ఎంత స్ట్రెస్ కూడా లేదు అనేది చాలా హాయిగా ఉంది. ఎందుకు ఆ వాతావరణం అంతా పాజిటివ్ గా ఉంది, ఇక్కడ ఎలాంటి స్ట్రెస్ క్యారీ చేయట్లేదు. అంటే ఎనర్జీ గురించి నేను చెప్తున్నాను. మన దగ్గర ఎక్కడైనా సరే ఒక నెగిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ ఎనర్జీ కానీ ఆటోమేటిక్గా నేచర్ లో ఫామ్ అవ్వడం అనేది జరుగుతుంది. మనకి యాక్షన్ కి ఒక రియాక్షన్ ఉంటుంది కదా, ఒక బంతి విసిరితే ఒక రియాక్షన్ కూడా జరుగుతుంది. అట్లాగే మన బాడీలో 5 ఎలిమెంట్స్ ఎట్లయితే పనిచేస్తున్నాయో, లైక్ ఫైర్, వాటర్, ఎయిర్, స్పేస్, ఇవన్నీ ఉన్నాయి కదా, అర్త్ ఎలిమెంట్. ఇది ఫ్యాక్టే కదా, ఇది సైన్స్. 5 ఎలిమెంట్స్ గురించి మనం స్కూల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం, ఎన్నో చదివాం కూడా. ఇవి ఉన్నాయి. ఇన్ ద సిమిలర్ వే ఎప్పుడైతే మనం ఒక భూమి పైన ఓపెన్ ప్లేస్ లో ఒక కన్స్ట్రక్ట్ చేస్తాం, ఒక 4 గోడలు, ఆటోమేటిక్ గా ఈ 5 ఎలిమెంట్స్ అనేది ప్లేస్ చేసుకుంటారు బై డిఫాల్ట్. అది కొన్ని లక్షల భూమి పుట్టినప్పటి నుంచి, నేచర్ పుట్టినప్పటి నుంచి ఎనర్జీస్ అనేది దాని ప్లేసింగ్ తీసుకుంటుంది. ఓకే, మీరు మట్టి కుండ పెట్టండి, ఒక ఎనర్జీ తీసుకుంటారు. ఒక మెటల్ తో ఒకటి మీరు పాట్ పెట్టండి, అదొక ఎనర్జీ క్రియేట్ చేసుకుంటారు. ఒక ప్లాంట్ ఉంటే ఒక ఎనర్జీ క్రియేట్ చేసుకుంటారు. అట్లాగే మీరు ఒక కన్స్ట్రక్ట్ చేసుకున్నప్పుడు 5 ఎలిమెంట్స్ అనేది మీ బాడీలో ఎలా ప్లేసింగ్ ఉన్నాయో, మీ ఇంట్లో కూడా ఒక 5 ఎలిమెంట్స్ అన్న సైకిల్ క్రియేట్ అవుతుంది. ఆ సైకిల్ క్రియేట్ అయినప్పుడు వాటర్ ఎలిమెంట్ ఉన్న చోట మీరు ఫైర్ ఎలిమెంట్ పెట్టారనుకోండి, ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. ఫైర్ ఈజ్ అగేన్స్ట్ ద వాటర్. సో అట్లాగే ఫైర్ ప్లేస్ లో వాటర్ వచ్చినా, లేకపోతే వాటర్ ప్లేస్ లో ఎర్త్ ఎలిమెంట్ వచ్చినా, ఇప్పుడు చూడండి మీరు లేకపోతే ఫైర్ ఉంది, నిప్పుని కంట్రోల్ చేయాలంటే సమ్ టైమ్స్ మనం మట్టి వేస్తాం, నిప్పుని పూర్తిగా చల్లార్చారంటే వాటర్ వేస్తాం. ఇవన్నీ 2 యాంటీ ఎలిమెంట్ కదా. అట్లాగే లైఫ్ మన ఇంట్లో ఈ వాటర్, ఫైర్, ఎయిర్ ఎలిమెంట్స్ అనేవి 5 ఎలిమెంట్స్ చోటు చేసుకుంటాయి కదా. ఒకదానికి ఒకటి కొన్ని నెగిటివ్ గా ఉంటాయి, ఒకదానికి ఒకటి కొన్ని ఫ్రెండ్లీగా ఉంటాయి. సో యాంటీగా వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఇంట్లో ఎనర్జీస్, ఆ ప్రాంతంలో ఒకవేళ మీ బెడ్రూమ్ ఉన్నా లేకపోతే మీ బాత్రూమ్ ఉన్నా నివసిస్తున్నారు కదా, అక్కడ మీరు చదువుకుంటున్నా ఆ ఇంపాక్ట్ అనేది మీ బాడీ రిసీవ్ చేసుకుంటుంది. బికాస్ యువర్ బాడీ ఈజ్ అ రిసెప్టర్. బాడీలో ప్రతి సెల్ ఈజ్ అ రిసెప్టర్. మనం చూసింది ప్రతిదీ రిసీవ్ చేసుకున్నాం కదా, చూస్తున్నది మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ముక్తో వాసన మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం, వినేది కూడా అబ్జర్వ్ చేసుకున్నాం, ఒక న్యూస్ కానీ ఏదైనా మనం రిసీవ్ చేసుకున్నప్పుడు అట్లాగే ఈ ఎనర్జీస్ ని కూడా మన బాడీ మహా అద్భుతంగా రిసీవ్ చేసుకుని సెల్యులర్ లెవెల్లో అది ఒక ఫామ్ అయిపోయి, మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫామ్ అయిపోయి మన పైన డామినేషన్ స్టార్ట్ చేస్తుంది. దాన్ని బట్టే మీ బిహేవియర్ ఉంటుంది, మీరు తీసుకునే డిసిషన్స్ కూడా దానిపైన ఆధారపడి ఉంటుంది. మీరు చదువుకుంటారు, చాలా మంది పిల్లలు బాగా ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత ఎగ్జామ్ రాయారు, సరిగా మర్చిపోతారు, అన్ని మర్చిపోతారు. క్వశ్చన్ చూసిన బ్లాంక్ అయిపోతారు. కొంతమంది ఆడుతూ చదువుకుంటాడు, వాడు పోయి 100% రాసి వచ్చేస్తాడు. వీడు ఇంత కష్టపడి రాలేకపోతాడు. వాట్ మ్యాటర్స్, వాడికి ర్యాంక్ వస్తుంది, వీడికి రాదు అంటే వీడు కష్టపడలేదా? నో, వీడు కష్టపడ్డాడు, వీడు మనతో ఈక్వల్ గా బాగా అంతకన్నా ఎక్కువ చదివాడు. బట్ ఏమవుతుంది, ఇంట్లో కొన్ని ఎనర్జీస్ డామినేట్ చేయడం వల్ల వీడు మెమరీ అనేది ఊరికే లాస్ అయిపోతా ఉంటుంది. సో వీ హ్యావ్ టు, నేను అందుకని ఏం చేశానంటే ఒక 8 years దీనిపైన చాలా రీసెర్చ్ చేశాను. అంటే ఇప్పుడు జనరల్ గా చాలా మంది వాస్తు అంటే ఒక 4 దిక్కులు లేదా 8 దిక్కులు చెప్పేసి ఏదో అట్లా చెప్పేస్తున్నారు. బట్ అది కాదు సైన్స్, ఇంకా చాలా ఉంది బిహైండ్ దట్. మనకు అసలు ఈ నార్త్ పోల్, సౌత్ పోల్, మ్యాగ్నెటిక్ ఎనర్జీస్ ఏంటి, లేకపోతే మన కాస్మిక్ ఎనర్జీ ఏంటి, మన సన్ నుంచి చాలా ఎనర్జీ వస్తుంది. సో ఇవి ఎలా ఈ 360 degrees లో ఏ ఎనర్జీ ఎలా ఫామ్
ఫామ్ అవుతుంది అనే దాని మీద ఈ వాస్తు అంతా కూడా బేస్ అయి ఉందండి. అదొక పెద్ద చాప్టర్ అది. సో నేనేంటంటే ప్రాబ్లం చెప్తే ఇంట్లో ఏం ప్రాబ్లం ఉందో చెప్తాను. నాకు వాస్తు గురించి ఇల్లు చూపించక్కర్లేదు. నేను ఇక్కడే ఉంటే నాకు అదేంటి ఫ్లోర్ ప్లాన్ పంపించేసి మనకి గూగుల్లో మన లొకేషన్ పెట్టేస్తే మీ ఇంట్లో ఎక్కడ ఏం ఇష్యూస్ ఉన్నాయి కూడా అంటే ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే సైంటిఫికల్ గా నేను దాని మీద రీసెర్చ్ చేశాను కాబట్టి ఇంకా డెప్త్ గా. కొంతమందికి సూసైడ్ థాట్స్ వస్తాయి చూసారా మీరు, యంగ్ పిల్లలకి ఏముండదు ప్రాబ్లమ్స్, ఆయన ఊరికి ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఇలా నేను ఒక అమ్మాయిని చూశాను, నాకు తెలిసిన ఒక యోగా టీచర్ వాళ్ళ అమ్మాయికి, ఆమె షీఈ్ క్లాస్ లో ఫస్ట్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి, ఆమె చదువులో కూడా టాప్, సెంట్రల్ యూనివర్సిటీలో తను సైక్రటిస్ట్ గా జాయిన్ అయింది అమ్మాయి. షీఈ్ సైక్రటిస్ట్ సబ్జెక్ట్ చదువుతూ కూడా ఆ అమ్మాయికి సూసైడ్ థాట్స్ అనేది ఎప్పుడు వచ్చేది. సో ఒక రోజు నేను వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి ఎలా ఉందని మీ పాప అంటే ఇంకెక్కడండి చనిపోయి 15 days అయింది, వాళ్ళ కాలేజ్ లోనే పైనుంచి దూకి చచ్చిపోయింది 4th floor నుంచి. ఎందుకు ఆమెకి రీజన్ లేదు. ఇవి ఎందుకు జరుగుతాయంటే ఇంట్లో మన దగ్గర ఒక ఏరియా ఉంటుంది డిస్పోజల్ ఏరియా అని, అలాంటి చోట ఒకవేళ పడుకుంటున్నారు అనుకోండి ఈ థాట్స్ క్రియేట్ అవుతాయి చచ్చిపోవాలి ఇది అని. సో ఎవరైనా ఇప్పుడు సిగరెట్ కి, స్మోకింగ్ కి, గుట్కాలకి అడిక్షన్ అవుతారు సార్, అడిక్షన్ కి కూడా ఒక జోన్ ఉంటుంది. ఒకవేళ మన పిల్లల బెడ్రూమ్ అక్కడ ఉందనుకోండి ఆ పిల్లలు దానికి అడిక్షన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దీనిపైన ఇది మామూలుగా కాదు, వాస్తు అనేది ఇట్స్ ఎ బిగ్ సైన్స్. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నేచర్ ఉన్నంత వరకు ఈ ఎనర్జీస్ అనేది ఉంటుంది. వాస్తు అంటే మనం నివసించే ఏరియా ఎనర్జీస్ ని బ్యాలెన్స్ చేసుకోవడమే వాస్తు. మనం నివసించే ఏరియానే అంటారు వాస్తు. ఇప్పుడు మనం చూడండి ప్లెజర్ గా ఉండడానికి మనం చెట్లు పెట్టుకుంటాం, ఇక్కడ ఇది పెట్టుకుంటాం, ఎందుకు? మీరు ఇంటికి వెళ్తే హ్యాపీగా ఉండడానికి. దట్ గివ్స్ పాజిటివ్ ఇంపాక్ట్ కదా, అంతే కదా, అదే కదా వాస్తు అంటే. కాకపోతే ఎక్కడ ఏ ఎలిమెంట్ ని పెట్టాలనేది తెలియకుండా పెట్టేస్తారు, అక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. హెల్త్ కూడా దాని మీద ఆధారపడింది. నేను హీలింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక మనిషి క్యూర్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆయనకి లైఫ్ స్టైల్లో కూడా మార్పులు తీసుకొస్తాం, అట్లాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఎలిమెంట్స్ కరెక్ట్ గా బ్యాలెన్స్ ఉన్నాయా లేదా కూడా కరెక్ట్ చేస్తాం. అది కాకుండా జియోపతిక్ స్ట్రెస్ అనేది భూమిలో నుంచి కూడా ఒక నెగిటివ్ రేడియేషన్స్ అనేది కూడా మన బెడ్రూమ్ కి కానీ మన ఇంటికి కానీ హిట్ అవుతాయి. అవి కూడా అదే మీరు యూ కెన్ సెర్చ్ ఇన్ గూగుల్, జియోపతిక్ స్ట్రెస్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఇది కూడా చాలా వరకు మన ఇమ్యూన్ సిస్టమ్ ని డౌన్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పరిసరాలు మనం ఉన్నప్పుడు మీరు ఎన్ని రకాలుగా ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మీరు మళ్ళీ వెళ్ళి ఆ ప్లేస్ లో పడుకుంటే 8 hours ఆటోమేటిక్ గా ఆ ఇమ్యూన్ సిస్టమ్ అంతా కూడా డ్రాప్ చేస్తుంది. అందుకనే ఈ వాస్తుని కూడా నేను దీంట్లో ఇంక్లూడ్ చేసి ఊరికే కాకుండా సైంటిఫిక్ వేలో 360 degrees లో నేను దీన్ని చెక్ చేసి 100% వాడు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి నేను హెల్ప్ చేస్తాను. దట్ ఈస్ వాట్ ద మూలం అంటే మా సెంటర్ పేరు కూడా మూలం న్యాచురల్ హీలింగ్ సెంటర్. మూలం అంటేనే సోర్స్ అండి, రూట్. సో రూట్ అనేది లైఫ్ స్టైలే కాదు కదా, వాడి ఇంట్లో ఎనర్జీస్ ని కూడా రూట్ కాజ్ ఏంటి అనేది చెక్ చేస్తాను. ఆ ప్రాసెస్ లో నేను ఇది రీసెర్చ్ చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే రీసెంట్ గా నేను వీటి మీద రెమెడీస్ కోసం అనేది చాలా మందికి విజిట్ చేయడం జరుగుతుంది.